Okay. Hi students, myself B. Ramesh, Assistant Professor in Mechanical Engineering Department, WITS Warangal. Welcome to WITS Connect. Okay, and the today topic is energy forms. Okay, we have discussed earlier class, that is introduction of thermodynamics, pressure, temperature, volume, specific volume and density. Okay, వీటి గురించి మనం లాస్ట్ క్లాస్లో చూసాం. అండ్ టుడే క్లాస్లో మనం ఎనర్జీ ఫార్మ్స్ గురించి చూద్దాం. ఓకే, ఈ ఎనర్జీ ఫార్మ్స్లో మనకు టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఫార్మ్స్ ఉంటాయి. మనకు ఇట్ విల్ బికమ్ టూ టైప్స్ ఆఫ్, ఫస్ట్ వన్ హీట్, ఇట్ విల్ బి ఇండికేటెడ్ విత్ క్యాపిటల్ Q, అండ్ సెకండ్ వన్ వర్క్. ఓకే, మనకు హీట్ అండ్ వర్క్ టూ ఎనర్జీ ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్, ఓకే, వీ హ్యావ్ డిస్కస్ ఫస్ట్ వన్, దట్ ఈస్ heat. Okay, heat is nothing but it is defined as the energy crossing a system by boundary because of temperature difference. Okay, మనకు టెంపరేచర్ డిఫరెన్స్ తోని ఎనర్జీ హీట్ అనేది బౌండరీ నుంచి క్రాస్ కావాలి, అంటే ఒక ఫామ్ నుంచి అనదర్ ఫామ్కి ట్రాన్స్ఫర్ కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీట్ ఈజ్ నాట్ స్టోర్డ్. ఓకే, జనరల్గా మనం హీట్ని స్టోర్ చేయలేం, ఇట్ విల్ బి కన్వర్ట్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఓకే, అండ్ జనరల్గా హీట్ ఈజ్ ఏ పాత్ ఫంక్షన్. ఓకే, వీటిని మనం జనరల్గా పాత్ ఫంక్షన్ కూడా అంటాం. పాత్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది జాయినింగ్ ఆఫ్ టూ స్టేట్స్, స్టేట్ 1 అండ్ స్టేట్ 2. ఓకే, ఇట్ విల్ బి జాయినింగ్ ఆఫ్ టూ స్టేట్ 1 అండ్ స్టేట్ 2. ఓకే, జనరల్గా టూ స్టేట్స్ని మనం ఎలా డిరైవ్ చేస్తామంటే జనరల్గా వేరేస్ దట్ ఈస్ Q1 to 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 dq. ఓకే, మనం జనరల్గా వీటిని ఈ విధంగా రాసుకుంటాము. ఓకే, జనరల్గా దీని యొక్క సైన్ కన్వర్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే, హీట్ యొక్క సైన్ కన్వర్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఒక సిస్టమ్, ఇఫ్ యూ హ్యావ్ టేక్ ది వన్ సిస్టమ్, ఓకే, సైన్ కన్వర్షన్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ సైన్ అండ్ నెగటివ్ సైన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం. ఓకే, జనరల్గా మనం హీట్ని సప్లై చేసామనుకోండి అండ్ హీట్ని సిస్టమ్, దిస్ ఈజ్ సిస్టమ్. ఓకే, వీ హ్యావ్ టేక్ ది వన్ సిస్టమ్. ఓకే, జనరల్గా మనం సిస్టమ్కి హీట్ని యాడ్ చేసామనుకోండి, సరౌండింగ్స్ నుంచి హీట్ని సిస్టమ్కి యాడ్ చేస్తే మనకు దట్ ఈజ్ పాజిటివ్ కన్వర్షన్, యాజ్ వెల్ యాజ్ సిస్టమ్ టు సరౌండింగ్స్. ఓకే, సిస్టమ్ టు సరౌండింగ్స్ని మనం హీట్ తీసేస్తే దట్ ఈజ్ నెగటివ్. ఓకే, ఇలా మనం సైన్ కన్వర్షన్ని ఒకటి పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ అనదర్ వన్ నెగటివ్గా చూస్తాం. ఓకే, సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ నుంచి సిస్టమ్కి మనం హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తే దట్ ఈస్ ద పాజిటివ్ సైన్, అండ్ సిస్టమ్ టు సరౌండింగ్స్కి మనం హీట్ ట్రాన్స్ఫర్ చేస్తే దట్ ఈస్ నెగటివ్ సైన్. ఓకే, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వన్ దట్ ఈస్ వర్క్. వర్క్ని జనరల్గా మనం డబ్ల్యూతోని ఇండికేట్ చేస్తాం. ఓకే, and work is defined as the energy in transaction due to driving force. Okay, other than temperature. అంటే జనరల్గా మనం డ్రైవింగ్ ఫోర్స్ని మనం ఒక సిలిండర్ తీసుకుందాం. ఓకే, ఒక సిలిండర్ని తీసుకొని దీని మీద మనం we have apply the pressure. Okay, we have apply the pressure on the piston. ఓకే, మనం ప్రెషర్, ఇది పిస్టన్ మీద మనం ప్రెషర్ని అప్లై చేస్తే ఈ పిస్టన్ ఇట్ విల్ బి మూవ్స్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఓకే, ఇట్ విల్ బి మూవ్స్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఓకే, ద వర్క్ ఈజ్ ఏ పాత్ ఫంక్షన్. వర్క్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పాత్ ఫంక్షన్, యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి చేంజెస్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఓకే, అండ్ జనరల్గా వర్క్ని మనం ఈ విధంగా డిరైవ్ చేస్తే W1 to 2 దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 డెల్టా W. ఓకే, మనం వర్క్ను ఈ విధంగా డిరైవ్ చేస్తాం. ఓకే, యాజ్ వెల్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఈజ్ ఆబ్టైన్డ్ బై ది ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ది డిస్ప్లేస్మెంట్. ఓకే, మనం వర్క్ని ఏ విధంగా జనరల్ W ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, వర్క్ని ఎలా డిఫైన్ చేస్తాం మనం, వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఓకే, జనరల్గా మనం ఇప్పుడు వర్క్కి PV డయాగ్రామ్ కనుక మనం డ్రా చేసుకున్నట్లయితే
and draw the PV diagram of work, that is pressure versus volume. Okay, pressure versus volume की మనం వర్క్ కి డ్రా చేస్తే జనరల్గా మనం ఫస్ట్ వాల్యూమ్ తక్కువ ఉంది యాజ్ వెల్ యాజ్ ప్రెషర్ ఈజ్ హై, దట్ ఈజ్ ప్రెషర్ P1 యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ ఈజ్ వాల్యూమ్ కూడా మనకు తక్కువ ఉంది. ఓకే, దట్ ఈస్ V1. ఓకే, ఇక్కడ మనకేముంది ఈ సిలిండర్లో వాల్యూమ్ తక్కువ ఉంది యాజ్ వెల్ యాజ్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంది మనకు. ఓకే, సపోజ్ యూ హ్యావ్ టేక్ ది వాల్యూమ్ ఆఫ్ 10 మీటర్ క్యూబ్ అండ్ ప్రెషర్ ఆఫ్ 15 బార్స్. ఓకే, మనం జనరల్గా ఇక్కడ 15 బార్స్ ప్రెషర్ తీసుకుంటాం అండ్ వాల్యూమ్ దట్ ఈస్ 10 మీటర్ క్యూబ్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ సెకండ్ స్టేట్, and second state we have apply the force on the piston. ఓకే, అప్పుడు ఫోర్స్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, పిస్టన్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అప్పుడు జనరల్గా మనకు ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. పిస్టన్ అనేది ఒక వన్ స్టేట్ టు అనదర్ స్టేట్కి మూవ్ అయినప్పుడు ఇందులో మనకు టోటల్ 15 బార్ ప్రెషర్ కాస్త 15 బార్ ప్రెషర్ ఇట్ విల్ బి రిడ్యూస్ టు ది సపోజ్ 10 బార్ ప్రెషర్. ఓకే, యాజ్ వెల్ యాజ్ the volume it will be increase. Okay, general volume, the 10 meter cube volume it will be increased to the 30 meter cubes. Okay, this is the second state. Okay, we are joining the two states because of work is a path function. Okay, work is a path function, that's why we are joining the first state and second state. Okay, force TW equals to work equals to force into displacement. Okay, force into displacement as well as force equals to మనకు జనరల్గా ఫోర్స్ని ఎలా రాసుకుంటాం, ప్రెషర్ ఇంటూ ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్ ఇంటూ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, మన ఫోర్స్ని F ఈక్వల్స్ టు P ఇంటూ ఏగా రాసుకోవచ్చు. ఓకే, యాజ్ నెక్స్ట్ వన్ దట్ ఈజ్ మనం జనరల్ యాజ్ వెల్ యాజ్ ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ని మనం జనరల్గా చేంజ్ ఇన్ వాల్యూమ్గా రాసుకోవచ్చు. ఓకే, చేంజ్ ఇన్ వాల్యూమ్ దట్ ఈస్ డెల్టా V ఈక్వల్స్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, దట్ ఈస్ P ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్ దట్ ఈస్ dV, that is dW equals to, okay, pressure into change in volume. Then next one, for change in volume from V1 to V2, the volume changes from V1 to V2 ki manaku volume anedi change avutundi. Okay, because of we are applying the force on the piston. Okay, mana piston మీద force apply చేస్తే first state నుంచి second state ki move అయినప్పుడు that will be increases volume, that is 10 meter cubes to 30 meter cubes. Okay, that is change in volume. W122 equals to integration of V1 to V2 P into, that is delta V. Okay, P into delta V. The area under PV diagram is called generally manaku PV diagram area మొత్తాన్ని మనం work అని అంటాం. Okay, the area under PV diagram is called work, as well as work done 122 equals to P into, that is V2 minus V1. Okay, work nu man general ga we have written as work equals to P into V2 minus V1. Okay, as well as sign conversion, we have choose the sign conversion. Sign conversion general ga chusukunnatlayite we have take this system, oka system తీసుకుందాం మనం. ఓకే, ఒక సిస్టమ్ని తీసుకుంటే జనరల్గా మనకు దీనికి దిస్ ఈజ్ సిస్టమ్, దిస్ ఈజ్ సరౌండింగ్స్. ఓకే, దిస్ ఈజ్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. ఓకే, దాని సరౌండింగ్స్, దిస్ ఈజ్ బౌండరీ. దీన్ని మనం బౌండరీ అంటాం. ఓకే, సిస్టమ్ సరౌండింగ్స్, దిస్ ఈజ్ ఎ బౌండరీ. దీనికి సైన్ కన్వర్షన్ అంటే పాజిటివ్ అండ్ నెగటివ్గా మనం వర్క్ని ఏ విధంగా డిరైవ్ చేస్తాం. ద వర్క్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ద సిస్టమ్ టు ది సరౌండింగ్స్. ద వర్క్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ సిస్టమ్ టు ది
surroundings is called as positive sign. Okay, the work energy is transferred system to the surroundings is called as positive signs, as well as the work is done on the system by the surroundings. The work is done on the system by the surroundings is called as negative. The work is done on the system by the surroundings is called as negative sign. Okay, negative sign. Okay, next one, comparison of heat and work and heat ki general comparison ganaka manam chusukunnatlaite, heat energy transferred across the boundary due to temperature difference. Manaku heat general ga ela transfer avutundi, it will transfer boundary, that is temperature difference తో మనకు సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, జనరల్ గా వర్క్ ఈజ్ నథింగ్, ఫోర్స్ అప్లై చేస్తే మనకు వర్క్ అనే డిస్ప్లేస్మెంట్, ఒక వర్క్ అనేది ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ద ఏరియా అండర్ పివి డయాగ్రామ్ ఈజ్ కాల్డ్, జనరల్ గా మనం వర్క్ గా డిఫైన్ చేస్తాము. ద ఏరియా అండర్ టిఎస్ డయాగ్రామ్ ఈజ్ జనరల్లీ హీట్ గా డిఫైన్ చేస్తాము. ఓకే, వాటి యొక్క మనకు యూనిట్స్, మనకు వాటి యొక్క ఫార్ములాస్ రాసాము. W = P × V2 - V1 వర్క్ కి, యాజ్ వెల్ యాజ్ హీట్ కి కూడా మనం రాసాము. అండ్ నెక్స్ట్ వన్, హీట్ ని మనం జనరల్గా Q తోని రిప్రజెంట్ చేస్తాము. ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ బై ది Q, యాజ్ వెల్ యాజ్ వర్క్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది W. ఎనర్జీ, internal energy it will be indicated with the capital U. Okay, internal energy, it is defined as the energy stored or possessed by the system. Okay, సిస్టమ్ లో ఎనర్జీ స్టోర్ చేయాలి, లేదా మనం ఒక సిస్టమ్ నుంచి ఎనర్జీని అనదర్ సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఇండిపెండెంట్ అపాన్ ది ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఓకే, మనకు ఇంటర్నల్ ఎనర్జీ అనేది ప్రెషర్ అండ్ వాల్యూమ్ కి మీద డిపెండ్ అయి ఉండదు. ఓకే, ఇట్ విల్ బి ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్, విల్ బి ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ temperature. Okay, it will be only a function of temperature. That is change of internal energy, that is nothing but capital U. Change of internal energy is equals to m into CV into delta T. Okay, m into CV into delta T. Okay, m is nothing but mass of the gas. Okay, mass of gas in kg. Okay, CV means specific heat at a constant volume. Okay, specific heat at a constant volume, as well as dt means change in temperature. Okay, dt is change in temperature between the two states. The total internal energy equation, we have write that Q2 minus U1 is equals to m into CV into T2 minus T1, because of it will be only function of temperature. Okay, it is only function of temperature. As well as next one, enthalpy. Okay, enthalpy, it will be indicated with a capital H. Okay, it will be indicated with a capital H. As well as enthalpy is nothing but it is the sum of internal energy and the product of pressure and volume. Enthalpy is nothing but is the sum of internal energy and product of pressure and volume. Okay, the internal energy and enthalpy is a state function. Internal energy and enthalpy, these two are the state function. These are depend only temperature. Okay, these are depend only temperature, as well as change in enthalpy dH equals to, that is m into Cp into delta T. Okay, m into Cp into delta T. Okay, then next one, change in two states, change in between two states, that is H2 minus H1 equals to m into Cp into T2 minus T1. Okay, units, that is kilojoules. Okay, next we have discussed. Next one, some small basic problems are there. That is first one,
convert the following readings of pressure to kilopascal. Kepa is nothing but kilopascal. Okay, మనకి ఇచ్చిన ఈ వాల్యూస్ అన్నిటిని మనం కిలో పాస్కల్స్లోకి కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ బార్స్ని కిలో పాస్కల్లోకి కన్వర్ట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని కిలో పాస్కల్లోకి కన్వర్ట్ చేయాలి. అండ్ న్యూటన్ పర్ మీటర్ ఎంఎం స్క్వేర్ని కిలో పాస్కల్లోకి కన్వర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఎంఎం ఆఫ్ హెచ్జీని కూడా కిలో పాస్కల్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే టోటల్ ఆల్ యూనిట్స్ని మనం కామన్ యూనిట్లోకి తీసుకురావాలి. ఓకే, ఫస్ట్ వన్ 8 బార్స్ని మనం కిలో పాస్కల్లోకి ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం. దట్ ఈస్ కిలో పాస్కల్ ఈజ్ నథింగ్ బట్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, జనరల్ మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం, 1 bar ఈక్వల్స్ టు 1000, దట్ ఈస్ 10 స్క్వేర్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా, లాస్ట్ క్లాస్లో మనం చూసాం దీన్ని. అండ్ నెక్స్ట్ వన్ 1 bar ఈక్వల్స్ టు 10 స్క్వేర్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అయితే మనకు 8 bar ఈక్వల్స్ టు హౌ మచ్? ఓకే, 8 bar ఈక్వల్స్ టు 8 ఇంటూ 10 స్క్వేర్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దట్ ఈస్ నథింగ్ బట్ కేపా. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ కేపా. నెక్స్ట్ వన్ 200 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆల్రెడీ మనకు అతనే ఇచ్చాడు ఒకటి. ఓకే, 200 కిలో న్యూటన్ పర్ ఈజ్ నథింగ్ బట్ 200 కిలో పాస్కల్. ఓకే, సెకండ్ వన్ కూడా కన్వర్షన్ అయిపోయింది. అండ్ ద నెక్స్ట్ వన్ థర్డ్ వన్ 0.005 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కిలో పాస్కల్. ఓకే, మనం 0.005ని కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లోకి కన్వర్ట్ చేయాలంటే జనరల్గా ఫస్ట్ వన్ ఎంఎం స్క్వేర్ని మనం మీటర్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేయాలంటే దట్ ఈస్ ఇంటూ 10⁶ డివైడెడ్ బై న్యూటన్ని కిలో న్యూటన్లోకి కన్వర్ట్ చేయాలంటే జనరల్గా మనం దట్ ఈస్ 1000, 10 క్యూబ్. ఓకే, 10 క్యూబ్ స్క్వేర్ కన్సిడర్ అయితే దట్ ఈస్ 10 క్యూబ్. టోటల్గా మనకు 50 కేపా ఆన్సర్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ 50 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ 1500 mm ఆఫ్ హెచ్జీని మనం కిలో పాస్కల్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, మనకు లాస్ట్ క్లాస్లో ఏం చూసాం మనం 1 atmospheric pressure. Okay, 1 atmospheric pressure equals to 760 mm of Hg. Okay, 1 atmospheric pressure equals to 760 mm of Hg. 1 atmosphere is equals to 760 mm of Hg. Okay, 760 mm of Hg as well as 1 atmospheric pressure equals to 101.325 kilonewton per meter square. Okay, 101.325 kilonewton per meter square. Okay, 760 mm of Hg equals to 101.325 kilonewton per meter square అయితే జనరల్గా 1500 mm of Hg equals to how much amount of kilonewton per meter square. Okay, అంటే ఇక్కడ మనకు 760 mm of Hg equals to 101.325 kilonewton per meter square. ఓకే, మనకు జనరల్ క్రిస్ క్రాస్ చేద్దాం. మనకు వాల్యూ తెలియదు కాబట్టి మనం యూ హ్యావ్ టేక్ ది ఎక్స్. ఓకే, ఎక్స్ వాల్యూ తీసుకుని జనరల్గా 1500 ఇంటూ 101.325 డివైడెడ్ బై మనకు ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 760. ఓకే, 1500 ఇంటూ 101.325 డివైడెడ్ బై 760 ఈక్వల్స్ టు ఎక్స్. అంటే జనరల్గా మనకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? క్యాల్సిలో చూస్తే మనకు జనరల్గా ఎక్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 200 కిలో పాస్కల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఈస్ క్యాల్కులేట్ ది absolute pressure in kilopascal. Okay, calculate the absolute pressure in kilopascal of a gas in a vessel. If a vacuum gauge indicates 300 mm of Hg. Okay, manaku vacuum gauge enta indicate chestundata 300 mm of Hg, while barometer pressure is equal to 750 mm of Hg. Okay, మనకు బారోమీటర్ ప్రెషర్ ఎంత ఇచ్చాడు?
750 mm ఆఫ్ హెచ్జీ ఇచ్చాడు. ఓకే, జనరల్గా గివెన్ డేటా రాసుకుందాం మనం. గివెన్ డాటా. ఓకే, గివెన్ డేటా ఈజ్ నథింగ్ బట్ vacuum pressure. Vacuum gauge is nothing but vacuum pressure. That is ఎంత ఇచ్చాడు మనకు 300 mm ఆఫ్ హెచ్జీ. ఓకే, మనకు వాక్యూమ్ ప్రెషర్ ఎంత ఇచ్చాడు 300 mm ఆఫ్ హెచ్జీ. అండ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఓకే, మనకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత ఇచ్చాడు జనరల్ ఈజ్ నథింగ్ బట్ బారోమీటర్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ మనకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ 750 mm ఆఫ్ హెచ్జీ. జనరల్ మనకు స్టాండర్డ్ ఎంత ఉంటుంది, 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈక్వల్స్ టు 760 mm ఆఫ్ హెచ్జీ ఉంటుంది. కానీ మనకు ఇక్కడ ఉన్న బారోమీటర్ ఎంత రీడ్ చేస్తుందట 750 mm ఆఫ్ హెచ్జీ రీడ్ చేస్తుంది. ఓకే, అండ్ అబ్సల్యూట్ ప్రెషర్ ఈక్వల్స్ టు అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ ది కేస్ ఆఫ్ వాక్యూమ్. ఇన్ ది కేస్ ఆఫ్ వాక్యూమ్లో మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మైనస్ వాక్యూమ్ ప్రెషర్. ఓకే, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మైనస్ వాక్యూమ్ ప్రెషర్. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో ఇదేగా డిస్కస్ చేసుకున్నాం, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మైనస్ వాక్యూమ్ ప్రెషర్. ఓకే, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ 750 మైనస్ వాక్యూమ్ ప్రెషర్ ఎంత ఇచ్చాడు 300. ఓకే, 750 మైనస్ 300 టోటల్ తీసేస్తే మనకు 450 mm ఆఫ్ హెచ్జీ. ఓకే, మనకు అబ్సల్యూట్ ఎంత వచ్చింది ఇప్పుడు, అబ్సల్యూట్ ప్రెషర్ 450 mm ఆఫ్ హెచ్జీ. ఓకే, మనకి 450 mm ఆఫ్ హెచ్జీని కిలో పాస్కల్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. ఓకే, 750 mm ఆఫ్ హెచ్జీ. ఓకే, 750 mm ఆఫ్ హెచ్జీ ఈక్వల్స్ టు 101.325 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, 101. దట్ ఈస్ నథింగ్, మనకి ఎంత 760 mm ఆఫ్ హెచ్జీ ఈక్వల్స్ టు 101.325 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. జనరల్గా నేను కూడా అంతే తీసుకుంటున్నాను. ఓకే, ఇందు నుంచి మనం తీసుకుంటే జనరల్గా అబ్సల్యూట్ ప్రెషర్ ఎంత వస్తుంది 750 అంటే మనకు 450 mm ఆఫ్ హెచ్జీని ఎంత కిలో న్యూటన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ కిలో పాస్కల్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఎంత కిలో పాస్కల్లోకి కన్వర్ట్ అవుతుంది అనేది చూద్దాం. 760 mm ఆఫ్ హెచ్జీ ఈక్వల్స్ టు జనరల్గా మనకు 101.325 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ద నెక్స్ట్ వీ హ్యావ్ కన్వర్ట్ 450 mm ఆఫ్ హెచ్జీ ఇంటూ కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఎలా కన్వర్ట్ చేస్తాం, క్రిస్ క్రాస్ మెథడ్లో చేసి జనరల్గా 760 ఇంటూ ఎక్స్, వీ హ్యావ్ టేక్ ఎక్స్ ఇన్ అన్నోన్ వాల్యూ, 760 into x, 101.325 into 450. Okay, 101.325 into 450. Then x equals to 101.325 into 450 divided by 760. Okay, x value is 760. X value generally మనకు calculation లో చేస్తే దీనికి x value approximately 60 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ 60 కిలో పాస్కల్. ఓకే, మనకు ఈ విధంగా కిలో పాస్కల్లోకి కన్వర్ట్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్లో జనరల్గా మనం వీటి మీదనే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం.